ఏమంటారు గ్యాంగ్, గిన్నెలు మస్తు వేడుకున్నాయింది భయ్యో. నిన్ననే రిలీజ్ అయిన రాకాస టీజర్ అయితే చూస్తుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదో పెద్ద విన్యాసమే జరిగేలా ఉందని చెప్పుకోవచ్చు. ఇక మన బిగ్ టీవీ పేజ్ మార్క్ స్టైల్లో పక్కా లోకల్ టీజర్ రివ్యూ అయితే దంచి కొడితే గిట్లుంటుంది. ఇకపోతే ఎందుకంటే రాకాస ఇది మామూలు రాక్షసుడు కాదు భయ్య. అరే ఇటు చూడండి భయ్య, టీజర్ స్టార్ట్ అవ్వడమే ఒక రేంజ్లో ఉంది. విజువల్స్ చూస్తుంటే హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి, కానీ లోపల మన ఊరమాస్ దమ్ము పక్కా కనిపిస్తున్నది. ఉన్నట్టు దంచి కొడితే ముచ్చట గిట్లుంటుంది. ఇక చూడండి మీరైతే టీజర్లో ఉన్న మెరుపులు అయితే విజువల్ విన్యాసం అని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది భయ్య. ఆ డార్క్ థీమ్, ఆ కెమెరా యాంగిల్స్ చూస్తుంటే దర్శకరాలు ఏదో కొత్త లోకాన్ని చూపించబోతున్నారని కూడా అర్థమవుతుందని తెలుస్తుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బీజిఎం, మ్యూజిక్ డైరెక్టర్ బాక్స్ బద్దలు కొట్టేశాడు. ఆ బేస్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ వింటుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం. రాకాస అనే సౌండ్లోనే ఒక పవర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక హీరో ఎలివేషన్ సంగీత్ శోభన్ ఈసారి ఒక కొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. ఆ ఇంటెన్సిటీ చూస్తుంటే థియేటర్లో ఈలలు గోలలు ఖాయం. ఇక నిహారిక కొనిదెల విన్యాసం అయితే ప్రొడ్యూసర్గా నిహారిక పక్కగా తన మార్కు చూపిస్తుంది. మెగా డాటర్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అదిరిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక చిన్న డౌట్లు, కథ ముచ్చట టీజర్లో హర్రర్ మరియు సస్పెన్స్ ఎలిమెంట్స్ మస్తుగా ఉన్నాయి, కానీ కథ ఏంటి, ఆ స్త్రీ ఎవరు ఉన్నది సస్పెన్స్గా అయితే ఉంది. ఇక బాటమ్ లైన్ చెప్పదలుచుకుంటే మాత్రం టీజర్ అయితే అదిరిపోయింది భయ్య. రాకాస అంటే ఊరికే కాదు, ఏప్రిల్ 3న థియేటర్లో రచ్చలేపడానికే వస్తున్నాడు. ఈ రాకాస సత్యం ముందు ఎవరైనా దిగదుడుపుడే అని చెప్పుకోవచ్చు. ముచ్చట ఏంటంటే భయ్య, ఈ టీజర్ చూసాక నాకు మాత్రం మస్తు హోప్స్ పెరిగినాయి. స్త్రీ సినిమా వైబ్స్ వస్తున్న మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు. ఏమంటారు గ్యాంగ్, మీరు ఈ టీజర్ చూసారా? ఆ రాకాస టైటిల్ పవర్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ కొట్టండి. మన బిగ్ టీవీ పేజ్ని మాత్రం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. వస్తే